సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, నేను ఈరోజు వినిపించబోతున్న కథ మధ్యాహ్న భోజనం. మలయాళ మూలం కారూర్ నీలకంఠ పిళ్ళే. తెలుగు అనువాదం ఎల్ఆర్ స్వామి. మధ్యాహ్న భోజనం కథ వినండి. మిత్రులారా, ఈ కథను రాసిన కాలాన్ని బట్టి కథను మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు బతకలేక బడిపొంతులు అనేవారు. అంటే బడిపొంతుళ్ళకి చాలని ఆదాయం ఉండేది కాబట్టి వారి కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఆ జీతం రాళ్ళు పొట్టకూటికి కూడా సరిపోయేవి కాదు. అందుకని పస్తులు ఉండేవాళ్ళు. ఆ నేపథ్యంలో మీరు ఈ కథను అర్థం చేసుకోవాలి. కథాకాలం కూడా చాలా పాతది, కానీ కథ బాగుంటుంది. అందుకనే మీకు అనువాద కథను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. మధ్యాహ్న భోజనం. సార్, ఈ పిల్లాడి అన్నం పట్లం కనబడలేదట, 2వ తరగతి మాస్టర్ హెడ్ మాస్టర్తో అన్నాడు. క్లాస్లోనే పెట్టాడట. ఏదో వ్రాసే హెడ్ మాస్టర్ తలెత్తి చూశాడు. ఎదురుగా నిలబడి ఉన్నాడు భోజనం పట్లం పోగొట్టుకున్న పిల్లవాడు. వాడి పసిడి బొగ్గల మీద కన్నీటి చారలు కనపడ్డాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు వాడు. ఆకలితో వాడిపోయి ఉంది వాడి మోము. 1 నిమిషం అలాగే ఉండిపోయాడు హెడ్ మాస్టర్. ఆ తర్వాత అడిగాడు, పట్లం ఎక్కడ పెట్టావు? క్లాస్లోనే సార్, రోజు పెట్టే చోటే, ఏడుస్తూ అన్నాడు పిల్లవాడు. రోజు పెట్టే చోటే పెట్టాడు సార్, మాస్టర్ విశదీకరించాడు. వీడిలా మరో 4 పిల్లలు కూడా పెట్టారు సార్. అవి ఉన్నాయి. కింద పడిందేమో, బాగా చూసారా? చూశాం సార్, ఎక్కడా లేదు. బెల్లు కొట్టగానే వెళ్ళలేదా? వెళ్ళాను సార్. సార్, మాస్టర్ అన్నాడు, మన పరువు ప్రతిష్టల సమస్య. పిల్లల అన్నం పొట్లాలు పోతే బెల్లు కొట్టని, పిల్లలు రాని కనుక్కుంటాను. ఇక మీదట ఇలా జరగకుండా చూద్దాం బాబు. నీవు ఏడవకు. ఆకలిగా ఉంటే ఇంటికి వెళ్ళిపో. నీవు ఒంటరిగా వెళ్ళగలవా? మాస్టర్ అడిగాడు. ఇప్పుడు వెళ్ళను సార్. అయితే క్లాస్లోకి వెళ్ళి కూర్చోబాబు. పిల్లవాడు వెళ్ళిపోయాడు. అన్నం పొట్లం పోవటం గురుతరమైన విషయమని హెడ్ మాస్టర్తో మళ్ళీ చెప్పి మాస్టర్ కూడా వెళ్ళిపోయాడు. మధ్యాహ్న భోజన విరామం ముగిసింది. గంట మ్రోగింది. పిల్లలు క్లాసు బయటకు వెళ్ళినందువలన ఖాళీ అయిన బెంచీల మీద పడుకుని కునుకు తీసిన మాస్టర్లు కళ్ళు నిలుపుకుని వారి వారి కుర్చీల మీద కూర్చున్నారు. ఎండని, తీరని ఆకలిని పట్టించుకోక పాఠశాల ప్రాంగణంలో గెంతుతూ పరుగులు తీస్తూ ఆడిన పిల్లలు చెమటలు కొక్కుతూ తరగతి గదుల్లోకి వచ్చారు. అన్నం తిన్న అదృష్టవంతులు అన్నం కోసం ఇంటికెళ్ళి ఇంటిలో పొయ్యి అంటించలేదని నిర్ధారణ చేసుకుని బాధతో తిరిగి వచ్చిన పిల్లలు బెంచీల మీద కూర్చున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం పొట్లం విప్పి తిని సంతృప్తి పొందిన పిల్లలతో అన్నం పొట్లం పోగొట్టుకున్న పిల్లవాడు కూడా కూర్చున్నాడు. అన్నం పొట్లం దొంగిలించబడినది అనే వార్త పాఠశాలలోని 4 తరగతులకు వ్యాపించింది. తన ఊహాశక్తికి తగిన విధంగా ప్రతి పిల్లవాడు కథలు అల్లి చెప్పాడు. సార్, రాజా అంటున్నాడు, నేనే ఆ పొట్లం తీసి తిన్నానని ఒక పిల్లవాడు అన్నాడు. వెంటనే తనని దొంగగా చిత్రీకరించిన పిల్లవాడి వైపు తిరిగి అరిచాడు, నీవే దొంగ. ప్రసాదు తీసేసి ఉంటాడురా. గోపాలం జోసఫ్ చెవిలో గుడిగాడు. నేను రేపటి నుంచి అన్నం తీసుకురాను బాబు, కృష్ణ అన్నాడు. పోతుందేమో. పిల్లలు ఈ విషయం గురించి మాట్లాడుతూ కూర్చున్నారు. పిల్లల ముఖాలని పరీక్షగా చూస్తూ
కూర్చున్నారు మాస్టర్లు. జాగ్రత్తగా గమనించి దొంగని పట్టుకోవాలి అనేది మాస్టర్ల ఉద్దేశం. ఒక బెత్తం తీసుకుని పరిశోధనకై బయలుదేరాడు హెడ్ మాస్టర్. దొంగతనం చేయటం పాపం అంటూ. దొంగతనం చేసి మనిషి కళ్ళ నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని కళ్ళ నుంచి తప్పించుకోలేరు. తెలియక దొంగతనం చేస్తే తప్పు ఒప్పుకొని మన్నించమని కోరాలి. దొంగతనం చేసినవాడు అలా అడిగితే నేను క్షమించి వదిలేస్తాను, కొట్టను. దేవుడు కూడా మన్నిస్తాడు. ఒకసారి దొంగతనం చేసి కప్పిపుచ్చగలిగితే మళ్ళీ మళ్ళీ దొంగతనం చెయ్యాలని అనిపిస్తుంది. అలా దొంగగా చెడ్డపిల్లవాడుగా మారుతారు. చివరికి దొంగ అవుతారు. దొంగని పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి జైలులో ఉంచుతారు. మీరు అది చూడలేదా? చూశాం సార్, చూశాము అని అన్నారు పిల్లలు. అందుకే అడుగుతున్నాను, నిజం చెప్పేయండి, హెడ్ మాస్టర్ హెచ్చరించాడు. దొంగతనం చేసినట్టు ఏ ఒకడు ఒప్పుకోలేదు. ఏ ఒకడైనా ఒప్పుకుంటాడేమోనని ఆతృతగా చూస్తూ కూర్చున్నాడు పొట్లం పోగొట్టుకున్న పిల్లవాడు. ఒకడూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి అడిగాడు హెడ్ మాస్టర్, నీవు తీసావా? లేదు. ఒకడు, లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళి తిన్నాను, నేను అన్నం తెచ్చుకున్నాను. ఇంచుమించు బడిలో ఉన్న 200 మంది పిల్లలని అడిగాడు. ఫలితం లేకపోయింది. పరువు పోయినట్టు తోచింది హెడ్ మాస్టర్కి. హెడ్ మాస్టర్ అంటే మిగతా మాస్టర్లకు గొప్ప గౌరవం, అభిమానం కూడా. పిల్లలకి భయం పత్తి. ఊరి వాళ్ళకు కూడా అతని గురించి సదభిప్రాయమే. మేనేజర్కి, ఇన్స్పెక్టర్కి కూడా అతని పట్ల సంతృప్తి ఉంది. దొంగని పట్టుకోలేకపోయాననే బాధతో తన గదిలోకి వచ్చి కాలు విరిగిన తన కుర్చీలో కూలబడ్డాడు అతడు. అతని ఉత్సాహమంతా నీరుకారిపోయింది. ఆ రోజు అతడు క్లాస్లో చేసి చూపిన లెక్క తప్పింది. బడి విడిచిపెట్టవలసిన సమయం దాటిందని ఒక మాస్టర్ వచ్చి గుర్తు చేసిన తర్వాతనే బడి విడిచిపెట్టే బెల్లు మ్రోగించాడు. అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనానంతరం రేడియో వింటూ ఆనందిస్తున్న మేనేజర్కి ఒక ఉత్తరం అందింది. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: గౌరవనీయులైన మేనేజర్ గారికి, మన బడిలో ఈరోజు ఒక దొంగతనం జరిగింది. ఒక పిల్లవాడు మధ్యాహ్న భోజనంగా తెచ్చుకున్న అన్నం పొట్లం ఎవరో దొంగిలించి తినేశారు. ఇంత క్రితం ఎప్పుడు ఇలా జరగలేదు. కరువు కాలమే అయినా ఈ దొంగతనం వల్ల బడి పరువు పోయింది. గత 30 సంవత్సరాలుగా నేను ఈ బడిలోనే పనిచేస్తున్నానని మీకు తెలుసు. ఇలాంటి సంఘటన ఈరోజే జరిగింది. దొంగిలించడానికి అన్నం పొట్లం కన్నా విలువైన వస్తువులు ఉన్నాయి మన బడిలో. ఆకలి భరించలేక ఎవరైనా అన్నం దొంగిలించి తిని ఉండవచ్చును, కానీ ఆ పొట్లంలో కన్నా ఎక్కువ అన్నం ఉన్న పొట్లాలు ఉన్నాయి. మరే చిన్నపిల్లవాడు తీసి ఉండకపోతే తీసిన వాడికి ఆకలి తీరి ఉండదు. మరీ చిన్నపిల్లలు ఈ పని చేస్తారా? ఒక పెద్ద పిల్లవాడు ఆ పొట్లం తీసి ఉంటాడని అనుకుంటే అతడు ఆకలి భరించలేని స్థాయికి చేరి ఉండాలి. లేకపోతే ఒక చిన్న పిల్లవాడి అన్నం తీసి తినడు కదా. పొద్దున ఏదైనా తిని వచ్చిన పిల్లవాడైతే ఈ పని చెయ్యడు. పొద్దున తినని పిల్లాడికి మధ్యాహ్నం ఎంతో కొంత తిండి పెట్టడం కోసం తల్లి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అందువల్ల ఇలా దొంగతనం చేసి తినక్కర్లేదు. పొద్దున మరియు మధ్యాహ్నం కూడా భోజనం లేదంటే బిడ్డని బడికి పంపదు తల్లి. తిండి లేని పిల్లాడు దారిలో పడిపోతాడేమోననే భయం ఉంటుంది తల్లికి. పిల్లవాడు ఒక పలకని కానీ, పుస్తకాన్ని కానీ, పెన్సిల్ కానీ దొంగిలించవచ్చును. కానీ ఒక పిల్లాడు అన్నం దొంగిలించటం, ఎవరి అన్నమని తెలియక దొంగిలించటం, ఒక పిల్లవాడు అలా చేస్తాడని నేను అనుకోను. ఒక పసి పిల్లవాడి అమాయక మోము చూస్తూ అన్నం దొంగిలించావా అని అడగటం చాలా తప్పు. మన మేస్టర్లలో కొందరికి
మధ్యాహ్న భోజనం ఉండదు. వాళ్ళలో ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని అనుకోగలమా? పిల్లలు దొంగిలించలేదు, మరి మేస్టర్లు దొంగిలించలేదు అంటే ఎవరు చేసి ఉంటారు ఈ పని? అవును, నేనే. నేను చేశాను. నేనే ఈ పని చేశాను. సుమారు 200 మంది భావి పౌరుల మానసిక నైతిక ఎదుగుదలకి బాధ్యత వహించవలసిన నేనే ఈ పని చేశాను. పాఠశాలని సక్రమంగా నడిపించవలసిన వారిలో ఒకణ్ణి, ఇతరులకు ఉదాహరణగా నడవవలసిన వాడిని నేనే చేశాను ఈ పని. ఇప్పుడు నేనంటే మీకు కోపం, జుగుప్స కలగవచ్చును. మీ పాఠశాల పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చానని నా మీద మండిపడవచ్చును. నన్ను ఉద్యోగం నుంచి తొలగించాలని అనుకోవచ్చును. ఆ ఆలోచన నాకు బాధ కలిగించదు. అన్నం పట్లం పోయినందున ఆకలితో ఏడుస్తూ నిలబడిన పిల్లాడి మోమే నా మనసుని కుదిపేసింది. ఒక కుక్కలా నేను ఈ పని ఎందుకు చేశానని ఒకసారి ఆలోచించండి. ఇంత క్రితమే నేను ఈ పని చెయ్యవలసింది. అవసరం రాక తప్పదు, చెయ్యలేదు అంతే. నా సహోద్యోగులు కూడా ఈ పని చేయకపోవటానికి కారణం వారికి అవసరం లేక కాదు, పొరుగు పోతుందనే భయం వల్లనే. నేను పొరుగు ప్రతిష్టల గురించి ఆలోచించటం మానేశాను. పుట్టాను కదా, పొట్ట నింపుకోవటం తప్పదు. గత 30 సంవత్సరాలుగా పనిచేసే నాకు మీరు ఇచ్చే నెల జీతం కేవలం 20 రూపాయలే. ఆ జీతంతో ఎన్ని ప్రాణాలు నిలుపుకోవాలన్నది మీకు తెలుసా? ఆ విషయం మీకు అనవసరమని అనుకుంటారేమో, అయినా తెలుసుకోవాలి. 8 మంది సభ్యులున్న మా కుటుంబానికి నెలకి 20 రూపాయలు. పిల్లలకు నేను ఆదర్శంగా ఉండాలి. పరువు ప్రతిష్ట కాపాడుకోవాలి. పనిచేసే ఓపిక ఉండాలి. నాకు ఉన్నారు తల్లిదండ్రులు. పని చేయలేని ముసలివాళ్ళు, భార్య, పిల్లలు నాకు ఉన్నారు. కోరికలు మీలాగే. నేను ఒక పిల్లవాడి అన్నం దొంగిలించి తిన్నాను. నిజమే. ఇప్పుడు వినండి అసలు మాట. 48 గంటలు ఆహారం లేకపోవటం వల్ల శోష వచ్చి పడిపోతానేమోనని అనిపించినప్పుడు నిలబడటం కోసం ఒక పిల్లాడి అన్నం దొంగిలించింది నిజమే. ఆ పిల్లాడు 4 గంటల క్రితం ఏదైనా తిని ఉండవచ్చును. అయినా వాడి అన్నం దొంగిలించి తినటం తప్పు కావచ్చు, పాపం కూడా కావచ్చు. చేసిన ఈ తప్పుకు పరలోకంలో జవాబు చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ కూడా సంజాయిషి తెలుపుకుంటున్నాను. కానీ మీరు నాకు ఒక మాట చెప్పండి. ఆ పరిస్థితుల్లో మీరు ఉండి ఉంటే ఏం చేసేవారు? ఇట్లు 2వ తరగతి మాస్టారు. మధ్యాహ్న భోజనం కథ విన్నారు కదా. 1950, 60ల మధ్యకాలంలో కేరళలో నెలకొన్న కరువు నేపథ్యంలో బడిపొంతుళ్ల దుర్భర జీవితాన్ని చిత్రీకరించిన ఈ కథ గత 100 ఏళ్లలో మలయాళంలో వెలువడిన 10 గొప్ప కథలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కథ చినుకు మాసపత్రిక మార్చి 2009లో ప్రచురింపబడింది. కారూరు నీలకంఠ పిళ్ళై మూల రచనకు ఎల్ఆర్ స్వామి తెలుగు అనువాదం. కారూరు నీలకంఠ పిళ్ళై వృత్తిరీత్యా అధ్యాపకుడు. అధ్యాపక జీవితానికి సంబంధించిన కథలే ఎక్కువ రాశారు. బాల సాహిత్యంలో కూడా కృషి చేశారు. కేరళ సాహిత్య సహకార సంఘం అనే రచయితల సంస్థ ఏర్పాటు చేయటంలో ముఖ్య పాత్ర పోషించారు. 1945 నుంచి 1965 వరకు ఆ సంస్థ కార్యదర్శిగా పనిచేశారు. 5 కథా సంపుటాలు, 2 బాల సాహిత్య గ్రంథాలు ప్రచురించారు. 1975లో మరణించారు. కథ చాలా బాగుంది కదండి. అన్నం పొట్లం దొంగిలించిన 2వ తరగతి మాస్టర్ ఆవేదన, ఆకలి మీకు అర్థమైంది కదా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు
బంధువులకు షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు ముందు ముందు వినిపిస్తూనే ఉంటాను. ఇంతకుముందు కూడా వినిపించాను. మరో 2-3 అనువాద కథలు విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. మరో మంచి కథతో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.